అమ్మా, నాకు చాలా బోర్ కొడుతుందమ్మా. ఏదైనా మంచి కథ చెప్పువా? అలాగే కన్నయ్య, ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక మంచి కథ వివరిస్తాను. ఆ కథ పేరు విద్యలు అందరివి. చెప్పనా? ఓకే అమ్మా, చెప్పు. పూర్వం అవంతిని రాజశేఖరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో మాధవుడు అనే రైతు ఉండేవాడు. అతనికి సువర్చల అనే కుమార్తె ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చెవి కోసుకునేది. ఆ సంగతి గమనించి మాధవుడు ఊర్లో ఉండే సంగీత విద్వాంసుల వద్ద ఆమెకు సంగీతం నేర్పించారు. కొంతకాలం గడిచాక గురువులు సువర్చలలోని ప్రతిభను గుర్తించి మాధవుడితో, అమ్మాయికి ఇక్కడ విద్య పూర్తయింది, రాజధానిలో విద్వాంసుల వద్ద చేర్పిస్తే బావుంటుంది అన్నారు. వారి మాట మీదే మాధవుడు నగరంలో ఉన్న జగన్నాథ భాగవతార్ వద్ద సంగీతం నేర్పించాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తయ్యాక గుళ్ళో కచేరీ ఏర్పాటు చేసి అందరికీ తన శిష్యురాల్ని గురువుగారు పరిచయం చేశారు. ఆనాడు ఆమె గాన మాధుర్యం శ్రోతలందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ నోట ఈ నోట ఈ విషయం రాజుగారి చెవిన చేరింది. ఆయన జగన్నాథ భాగవతార్కి కబురంపి రాచకొలువులో కచేరీ ఏర్పాటు చేయించుకొని విన్నాడు. ఆమె ప్రతిభకు అబ్బురపడ్డాడు. ఆమె గాన మాధుర్యం ఆయన్ని కట్టిపడేసింది. ఆయన ఆమెను అంతఃపురంలో ఉంటూ అంతఃపురంలోని వారికి సంగీతం నేర్పించమని అడిగాడు. దానికి ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ, ప్రభు, భగవద్దత్తంగా నాకు లభించిన ఈ విద్యను అందరికీ అందించాలనుకుంటున్నాను. అంతఃపురంలో బందీగా ఉండలేను. అక్కడున్న వారికి విద్య నేర్పించటం నాకిష్టం లేదు. విద్యలు అందరికీ అందాలనేది నా అభిప్రాయం. అందువల్ల నేను మీ కోరికను కాదంటున్నాను, మన్నించండి అనింది. రాజుకు కోపం ముంచుకొచ్చింది. ఆమెను బంధించే ఆలోచనకొచ్చాడు. ఇది గమనించిన మంత్రి, రాజా, శాంతించండి. ఆమెను గౌరవించి పంపడమే ప్రస్తుత కర్తవ్యం. అంతకు మించి ఏదీ ఆలోచించకండి అంటూ హితవు చెప్పి ఆమెను గౌరవంగా సాగనంపాడు. ఇలా కొంతకాలం గడిచింది. సువర్చల పేరు ప్రఖ్యాతలు రాజ సరిహద్దులు దాటాయి. సువర్చల గాన మాధుర్యం గురించి విన్న పొరుగు రాజ్యం కుంతలరాజు వినయసేనుడు ఆమె కచేరీ ఏర్పాటు చేయించుకొని విని తన్మయుడై, అమ్మా, మీరు మా రాజ్యంలో ఉండండి, అన్ని వసతులు కలగజేస్తాం. మా రాజ్యంలో బిడ్డలని మంచి గాయకులుగా తీర్చిదిద్దండి అని ఆమెను అభ్యర్థించాడు. అందుకు ఆమె సంతోషంగా అంగీకరించి ఆసక్తి కలిగిన వారికి సంగీతం నేర్పిస్తూ అనతి కాలంలోనే అసంఖ్యాకుల్ని గాయకులుగా చేసింది. కుంతల రాజ్యం సంగీత విద్వాంసులకు నిలయం అన్న ప్రఖ్యాతి దేశమంతా మారుమోగిపోయింది. ఇది చూసి అసూయతో వేగిపోతున్న అవంతిరాజు గారితో మంత్రి, ప్రభు, ఒక సాధారణ ప్రతిభ కలిగిన కళాకారిని కనపడ్డప్పుడు ఆమెలోని విద్యను అంతఃపురానికే పరిమితం చేయాలనుకున్నారు. కుంతలరాజు అలా కాక ఆమె ప్రతిభ ద్వారా తన రాజ్య ప్రజలకు విద్యనందించి విద్వాంసులను తయారు చేసి రాజ్య ప్రతిష్టను పెంచుకున్నాడు. ఎప్పుడూ విద్యలు ప్రజలందరికీ అందాలి, ఏ ఒక్కరి సొంతమో కాకూడదు. అప్పుడే విద్యలకు ప్రయోజనం చేకూరుతుంది అన్నాడు. అవంతిరాజు పశ్చాత్తాపపడ్డాడు. మంత్రివర్య, మీరు ఆ రోజు నా కళ్ళు తెరిపించారు. లేకపోతే నేను ప్రజల దృష్టిలో దుష్టుడినైపోవుందును. వీలు చూసుకొని ఆమె మన కొలువుకి రప్పించండి, సన్మానిద్దాం. ఆమె అంగీకారాన్ని బట్టి మన రాజ్య ప్రజలకు ఆమె విద్య అందేటట్టు చూద్దామన్నాడు. మంత్రి సంతోషంగా తలూపాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. Please like, share, subscribe. Thank you.